నమస్తే ట్రేడర్స్, ఎట్లున్నారు? ఓకే, అంత మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. పొద్దుగాల మార్కెట్ అయితే ఒక 100 పాయింట్లు గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. మనం ప్రీవియస్ డే హై 59,442 ఆ రేంజ్లో అయితే కొట్టుమిట్టాడుతుంది. ఇక మన ఫస్ట్ 5 మినిట్స్ ఫస్ట్ హై అండ్ లో అయితే మార్క్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ 5 మినిట్స్ కాకముందుకే మార్క్ వేసేసిన, ఎందుకంటే ఇక అక్కడనే మార్కెట్ అయితే కొట్టుమిట్టాడుతుంది కాబట్టి ఒక 1 మినిట్ ముందుగాల మార్క్ వేసిన. ఓకే, మన ప్రీమియంలో ఇట్లా మార్క్ చేసినాం. మనం స్పాట్ అయితే అబ్జర్వ్ చేద్దాం. ప్రీమియం అనేది మనము చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఓకే, స్పాట్లో ఫిబొనాచి 0.5 లెవెల్ ఇట్లా మార్క్ అయితే వేసుకున్నా ఫస్ట్ 5 మినిట్స్. ఓకే, పుట్ సైడ్ అయితే ట్రేడ్ ప్లాన్ చేస్తున్నా. 0.5 లెవెల్ అనేది బ్రేక్ అవుతుంది స్ట్రాంగ్. అలాగే ఒక స్మాల్ ఇమాజినేషన్ ఉందన్నమాట. ఏంటంటే మార్కెట్ అనేది ఈరోజు ప్రీవియస్ డే క్లోజింగ్ని టచ్ అవుతుందని హోప్ చేసాం ఫస్ట్ ట్రేడ్లో. బట్ చెప్పలేం, హోప్ ఇస్ ఫర్ హోప్లెస్ పీపుల్ అవుతుంది ఒక్కొక్కసారి టార్గెట్ హిట్ కావచ్చు, చెప్పలేం. ఓకే, మంచి ప్రాఫిట్లో అవుతున్నాం. 200 300. ఓకే, 300 సపోర్ట్ అవుతుంది 5 మినిట్స్లో. అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందా ఏమన్నది తెలియదు. అప్పటి వరకు మనమైతే ట్రేడ్ అనేది హోల్డ్ చేస్తాం. ఒక 700 దాట వరకు ట్రేడ్ అయితే హోల్డ్ చేస్తాం. ఆ 5 మినిట్స్లో అనేది కొంచెం ఇంపార్టెంట్. ఆ బ్రేక్ అయితే మంచి మూమెంట్ అయితే మనకు కనిపిస్తుంది, కానీ బ్రేక్ అవుతుందో కాదో చెప్పలేం. అన్నయ్య అయితే చాలా కష్టపెడుతున్నాడు. ఓకే, ఎస్ఎల్ అయితే హిట్ అయింది. 483 అయితే లాస్. దీంతో మన డే అయితే క్లోజ్ చేయాలి, కానీ ఈరోజు కొంచెం రిస్క్ అయితే చేస్తున్నా. యాక్చువల్గా ఈరోజు రిస్క్ చేసిన నా జర్నల్లోనైతే రాసుకుంటాం, టుడే నాట్ ఫాలోడ్ రూల్స్ అని. ఎందుకంటే రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. డైలీ 1 ట్రేడే. ఈరోజు అయితే సెకండ్ ట్రేడ్ ఇట్లా అవుతుంది. రూల్ బ్రేక్ అని ఈరోజు అయితే ఒప్పుకోవాలి. ఓకే, కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటున్నా. రీజన్ సింపుల్, మార్కెట్ డైరెక్షన్ అనేది చేంజ్ అయింది.
దట్స్ వై ఆ 0.5 లెవెల్ ఇట్లా బ్రేక్ అయింది, చూసారు కదా. ఇసలు అయితే 20 పాయింట్స్ పెట్టేశాను. ఓకే, మంచి ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. మళ్ళీ బ్రేక్ ఈవెన్. ప్లాట్ఫామ్ చాలా స్ట్రక్ అవుతుంది. మీకు ఇట్లా అట్లానే అవుతుందా ఫ్రెండ్స్? ఒకసారి నాకు కామెంట్ చేయండి, ఎందుకు అవుతుందో అర్థమైతే లేదు. ఓకే, 200, $300, ఓకే 400, 500, గుడ్. ఓకే 800, ఇంకా కొంచెం. ఓకే 900, చాలు చాలు ఇక. కట్ అయితే చేస్తున్నా. ఓకే, కట్ అయితే వేసేసా. 455 టుడే ప్రాఫిట్ వచ్చేసి. దీంతో డే అయితే క్లోజ్. ఫస్ట్ ట్రేడ్లో 483 లాస్, సెకండ్ ట్రేడ్లో 938 ప్రాఫిట్, టోటల్ 455 ప్రాఫిట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.